మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీసీఐడీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. ఈ కేసులో A1, A2లుగా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నివాసంలో ఏపీసీఐడీ పోలీసులు వారిని విచారిస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీసీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీసీఐడీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ కేసులో A1, A2లుగా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 నివాసంలో ఏపీసీఐడీ పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, మార్గదర్శి చిట్ ఫండ్ కేసుకి సంబంధించి చెరుకూరి రామోజీరావు, చెరుకూరి శైలజ గారిని A1, A2లుగా సిఐడి అధికారులు గుర్తించి హైదరాబాద్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? జమీమా, మార్గదర్శి చిట్ ఫండ్ కి సంబంధించి గతంలో కూడా కేసు నమోదైంది. ఇప్పటికే హైదరాబాద్ కు ఏపీసీఐడీ అధికారులు దర్యాప్తు నిమిత్తం మార్గదర్శి చిట్ ఫండ్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి శైలజా కిరణ్ నివాసంలో సిఐడి అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శిలో A2గా ఉన్న శైలజా కిరణ్ ఇంట్లో మాత్రం ముమ్మరంగా అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అలాగే పత్రాలు, మార్గదర్శిలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రతిదీ కూడా కూలంకుషంగా సిబిఐ అధికారులు అయితే దర్యాప్తులో భాగంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్గదర్శి చైర్మన్ అయినటువంటి రామోజీరావుతో సహా అలాగే శైలజ కిరణ్ ఈ ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు, సిబిఐ అధికారులు. జమీమా, అయితే ఇప్పుడు నడుస్తున్న కేసుకి సంబంధించి వారి ఇరువురు కూడా సహకరిస్తున్నారా, లేదంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు, సిబిఐ లాంటి సంస్థలకు ఖచ్చితంగా ఎంత ఎత్తులైనా సరే సహకరించాలి. సహకరించని పక్షంలో వేరే ఇతరత్ర కేసులు కూడా పురమాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం శైలజా కిరణ్, రామోజీరావు అయితే అందుబాటులో లేనట్టుగా తెలుస్తుంది. శైలజా కిరణ్ మాత్రం తన నివాసంలో జూబ్లీహిల్స్ లోని తన నివాసం 36లో విచారిస్తున్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉషా.